హలో ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు వీడియోలో శాలరీ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవటం ఎట్లా ఎక్సెల్లో అని నేర్చుకున్నాం. దిస్ ఈజ్ ది స్టేట్మెంట్, మనం ప్రిపేర్ చేసిన స్టేట్మెంట్ ఇది. ఓకే, అయితే దీనిలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మిస్టేక్ ఏం కాదు, ఏంటంటే దీనికి ఈ ఈఎస్ఐ ఉంది కదా, ఈఎస్ఐకి ఒక సర్టన్ లిమిట్ ఉంది. ఈఎస్ఐ లిమిట్ ఏంటంటే అప్ టు 18,000 అనుకుంటాను. 80,000 ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే శాలరీ, గ్రాస్ శాలరీ 18,000 రూపీస్, 18,000 21,000, ఐ నాట్ ష్యూర్, నాకు తెలిసి 18,000 అనుకుంటాను. 18,000 లిమిట్ తోటి మనం 18,000 కంటే అబౌవ్ శాలరీ ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ క్యాలిక్యులేట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను బై మిస్టేక్ నేను అందరికీ కూడా క్యాలిక్యులేట్ చేసేసాను ఓవర్లుక్లో. అయితే ఇక్కడ మనం ఆ ఫార్ములాని కట్ చేస్తాను. కట్ చేసే ముందర దీనిలో ఒక్కళ్ళని మాత్రం, ఒక్కరి వ్యక్తికి మాత్రం శాలరీ నేను 20,000 చేసేస్తాను. ఎవరికి? ఈ పర్సనల్ అసిస్టెంట్ గారికి నేను ఒక 2,000 తగ్గించేస్తాను, 18,000 చేస్తాను. ఓకే, 18,000 చేసి లాస్ ఆఫ్ పే. ఓకే, లాస్ ఆఫ్ పే ఉడికే పెట్టారనుకోండి, లాస్ ఆఫ్ పేగా ఉంది, అది ఎవరికైనా పెట్టచ్చు. ఓకే, ఎవరైతే లాస్ ఆఫ్ పే అన్నారో వాళ్ళకి. సో ఇలా సుహాసిని గారు మనకి 2,000 రూపీస్, 18,000 రూపీస్. ఎలా అంటే ఇది స్టాండర్డ్ బేసిక్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. స్టాండర్డ్ బేసిక్ లిమిట్ దాటకూడదు, లిమిట్ 18,000 దాటకూడదు. స్టాండర్డ్ బేసిక్ కదండి, సారీ, గ్రాస్. స్టాండర్డ్ గ్రాస్ 18,000 అండ్ లెస్ ఉంటే అప్పుడే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 21 days ఉంది, 21 daysలోని ఒక 10 days లాస్ ఆఫ్ పే ఉంది. లాస్ ఆఫ్ పే ఆటోమేటిక్గా ఈ గ్రాస్ 14,000 అయిపోయింది. దీన్ని క్యాలిక్యులేట్ చేయకూడదు. ఈయన అసలు ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు, కవర్ అవుతారో లేదా అన్నది ఎలా తెలుస్తుంది? స్టాండర్డ్ గ్రాస్ మీకు 18,000 అండ్ బిలో ఉండాలి. 18,000 అండ్ అబౌవ్, 18,000 కంటే అబౌవ్, 18,001 రూపీస్ ఉన్నా సరే అవసరం లేదు. 18,000 వరకు మాత్రం మనం ఈఎస్ఐ పరిధిలోకి తీసుకోవాలి. సో అందుకోసం నేను ఈ పర్సనల్ అసిస్టెంట్ అనే ఎంప్లాయీకి ఒక శాలరీ 18,000 చేసేసాను. 18,000 చేసిన తర్వాత ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ ఫార్ములా మనం అందరికీ ఇచ్చాం కదా, దాన్ని మార్దాం. ఎలా అంటే ఇది మొత్తం డిలీట్ చేసేస్తాను నేను. ఐ డిలీట్ దిస్. డిలీట్ చేసేసిన తర్వాత దీనికి ఫార్ములా ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ కండిషన్ వాడదాం. ఇఫ్ స్టాండర్డ్ గ్రాస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18,000. ఓకే, దెన్ అప్పుడు ఏం చేయాలి? అండ్ గ్రాస్ మీద అండ్ గ్రాస్ మల్టిప్లైడ్ బై ఈ పర్సంటేజ్, 1.75%. ఎల్స్ 0, అంతే. దిస్ ఈస్ ది ఫార్ములా. ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్, ఈ పర్సంటేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ ఫార్ములా కింద కాపీ చేయాలంటే ఈ పర్సంటేజ్ని కాన్స్టెంట్ చేసేయాలి. కాన్స్టెంట్ చేయాలి అంటే F2 ఎడిట్లోకి వెళ్ళి ఇది ఎంతండి? AA7 AA6 అండి, AA6 ఇక్కడికి వచ్చి F4 కాన్స్టెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సెల్స్ పట్టుకుని షిఫ్ట్ డౌన్ యారో చేసి కాపీ డౌన్, చూసారా? ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఎవరైతే 18,000 కంటే బిలో గ్రాస్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ ఈఎస్ఐ అప్లై అవుతుంది, క్యాలిక్యులేట్ అవుతుంది.
మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా క్యాలిక్యులేట్ కాదు. సో ఇది ఒక కరెక్షన్ ఉంది లాస్ట్ టైం మనం చేసిన ఎక్సెల్ స్టేట్మెంట్కి దీనికి. ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీస్ లయబిలిటీ పిఎఫ్ లయబిలిటీ స్టేట్మెంట్ కూడా తయారు చేద్దాం. పిఎఫ్ లయబిలిటీ స్టేట్మెంట్ అంటే పిఎఫ్ ఎంప్లాయీ అకౌంట్లో నుంచి 12% డిడక్ట్ చేస్తాం. 12% డిడక్ట్ చేస్తాం. అలాగే ఎంప్లాయర్ కూడా 12% పే చేయాలి. 12% పే చేయాల్సి ఉంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అలాగే ఈఎస్ఐ కూడా ఎంప్లాయీ దగ్గర నుంచి 1.75% డిడక్ట్ చేస్తారు. అలాగే ఎంప్లాయర్ కూడా 4.75% కంట్రిబ్యూట్ చేస్తారు ఎంప్లాయర్ కూడా. అయితే ఈ 2% నాకు తెలిసి నవంబర్ 2019లో అనుకుంటాను తగ్గిపోయి రెడ్యూస్ చేశారు. బట్ నాకు తెలిసిన ఈ పర్సంటేజెస్ తోటి నేను ప్రజెంట్ క్యాలిక్యులేట్ చేస్తాను. కావాలంటే మీరు ఆ పర్సంటేజెస్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, నేను 1.75 అండ్ 4.75 తోటి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఇది ఇంకొక 2 కాలమ్స్ యాడ్ చేస్తాను. ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్స్, ఇది పిఎఫ్ అండ్ ఈఎస్ఐ. ఓకేనండి. ఇక్కడ పిఎఫ్ వచ్చి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మనకి 12% అండి. ఓకే, 12% క్యాలిక్యులేట్ చేయాలి. దేనిపైన? అండ్ బేసిక్ మీద. అండ్ బేసిక్ ఎక్కడ ఉందండి? ఇది అండ్ బేసిక్ మల్టిప్లైడ్ బై 12%. ఇక నేను పర్సంటేజ్ వేస్తాను. ఇది 12%, ఇది 4.75%. సో ఇదండి. దీనిలో నేను మీకు ఈ 12% అనేది కాన్స్టెంట్గా మార్చేస్తాను. AH6 అంటే ఇదే. దీన్ని F4 ప్లస్ చేస్తాను. దీని దగ్గర కాన్స్టెంట్ అయిపోయింది. ఐ జస్ట్ కెన్ కాపీ దిస్ టు డౌన్. ఓకే, దీన్ని కూడా మనం రౌండింగ్ ఆఫ్ పెడతాం. రౌండ్ అప్ అనండి. ఓకే, రౌండ్ అప్ అంటే రౌండింగ్ ఆఫ్ డిసెంబర్స్ లో 0 కంటే అబవ్ 0.01 ఉన్నా సరే అది ₹1 యాడ్ చేసేస్తుంది. ఓకే, 0. నా కాపీ దిస్. సిమిలర్లీ ఇది కూడా అంతే అండి. దీనికి ఏంటంటే ఇప్పుడు మనం కండిషన్ చూడాలి. శాలరీ గ్రాస్ శాలరీ 18,000 అబవ్ ఉందా లేదా అనేది కండిషన్ అప్లై చేస్తా మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇఫ్ స్టాండర్డ్ గ్రాస్ ఇది ఈ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18,000, దెన్ తక్కువ 18,000 ఉన్నా సరే సేమ్ అదే అమౌంట్ పైన మల్టిప్లైడ్ బై ఈ పర్సంటేజ్. ఎల్స్ అంటే కామా పెట్టాలి. ఎల్స్ 0 బ్రాకెట్ క్లోజ్. ఇవ్వండి. సో దీనికి 18,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి 0 అయిపోయింది. సో దీనికి కూడా మనం రౌండ్ ఆఫ్ అప్లై చేద్దాం. రౌండ్ అప్ అంటే రౌండ్ అప్ చేసి చివరికి వచ్చి కామా ఎన్ని డిజిట్స్కి 0 డిజిట్స్కి రౌండ్ అప్ చేసేయాలి. అంతే కదా. ఓకే, ఇది ఏం చేశానంటే నాకు తెలిసి ఇక్కడ కామా 0
కాదు ఇక్కడ కాదు, బయట రావాలి. ఎందుకు ఇది మనకి క్యాలిక్యులేట్ చేయట్లేదు ఆలోచిస్తే ఎక్కడో ఏదో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటన్నది మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈక్వల్ టు ఇఫ్ స్టాండర్డ్ గ్రాస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18,000 అండి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ స్టాండర్డ్ గ్రాస్ మల్టిప్లైడ్ బై దిస్ పర్సంటేజ్. ఓకే, ఎల్స్ 0. ఇది యాక్సెప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే రౌండింగ్ అప్ యాడ్ చేద్దాం. రౌండ్ అప్ మళ్ళీ బ్రాకెట్లో వచ్చేసి ఎండ్కి వెళ్ళి కామా 0 చూసారా. ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఇందాక ఏదో రౌండ్ ఏదో టైప్ చేసేసాం. సో ఇక్కడ పర్సంటేజ్ కాన్స్టెంట్ చేద్దాం. పర్సంటేజ్ అంటే AI6, దీన్ని F4+ చేసి కాన్స్టెంట్ చేసి ఇది మనం ఇలా కింద వరకు కాపీ చేసుకున్నాం. Ctrl D. ఓకే, సిమిలర్లీ ఇక్కడ దీన్ని కూడా మనం రౌండింగ్ అప్ అనలేదు, రౌండింగ్ అప్ చేద్దాం. ఎందుకంటే పైసల్లో మనం పే చేయలేము. నియరెస్ట్ ఎంత డెసిమల్స్ ఎంత వచ్చినా సరే రూపీకి అబౌవ్ 1 రూపీ అబౌవ్ రౌండ్ అప్ చేసేయాలి. మనం ఈ పిఎఫ్ స్టాట్యూటరీ పేమెంట్స్ చేసినప్పుడు చేసేస్తే ఏమన్నా పెద్దగా రూపాయల్లో పైసల్లో తేడా వస్తుంది. దాని గురించి మనం పెద్దగా ఆలోచించద్దు, ఇలా చేస్తే అయిపోతుంది. ఇదండి. సో ఇట్లా మనకి పిఎఫ్ ఈఎస్ఐ కంట్రిబ్యూషన్స్, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్స్ కూడా మనకి వచ్చేసిన తర్వాత we got it. Okay, center, align and paste. ఈ రెండు కూడా మెర్జ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఇంకా తీసుకురావచ్చు. చూసుకోండి, వ్యక్తి చూసుకుని మనం ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ది మనం షార్ట్ ఫామ్ చేద్దాం. ఈఆర్ అన్నాం. ER_ contribution. Okay, contrib చేద్దాం. Okay, now we can out of it these two. Now heading సరిపోయింది మనకి. సో ఇంతవరకు ఇప్పుడు ఒక సమ్మరీ తయారు చేద్దాం. దీని నుంచి ఒక సమ్మరీ తయారు చేద్దాం. డైరెక్ట్గా మనం ఒక చిన్న ప్రింట్అవుట్ తీసి ఆ గోచరికి సపోర్టింగ్ పెట్టేసుకునేలాగా తయారు చేయొచ్చు. దీనికి స్లాబ్స్ ఉంటాయి. పిఎఫ్ కంట్రిబ్యూట్ చేయడానికి ఈ అకౌంట్స్లో ఈ పర్సంటేజెస్లో పెట్టాలి. ఓకే, పేస్ట్ స్పెషల్ వాల్యూస్, సారీ ఓకే, ఇదేంటంటే పిఎఫ్ లయబిలిటీ. పిఎఫ్ లయబిలిటీ ఎంతండి? ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఇద్దాం. డెసిమల్స్లో ఉన్నాయి కదా, పర్సంటేజ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే పిఎఫ్ ఎంప్లాయీ దగ్గర నుంచి 12% డిడక్ట్ చేస్తారు. ఎక్కడ ఇది 12% డిడక్ట్ చేస్తారు. అలాగే ఎంప్లాయర్ కూడా 12% డిడక్ట్, ఎంప్లాయర్ కూడా 12% కంట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఈ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 12% ఏదైతే ఉందో ఇది 2 కింద డివైడ్ అయిపోతుంది. 2 అమౌంట్స్ కింద సెపరేట్ అయిపోతుంది. ఆ 2 అమౌంట్స్ ఏంటంటే ఈ 12% 3.67 and 8.33.
ఇది 67 కాదు 67 అండి ఇది. ఓకే, ఇలా డిడక్ట్ అవుతుంది. ఇదేంటంటే ప్రావిడెంట్ ఫండ్, ఇది పెన్షన్ ఫండ్కి వెళ్ళిపోతుంది. పెన్షన్ ఫండ్కి వెళ్ళిపోతుంది. సో టోటల్ ఈ 2 అమౌంట్స్ స్ప్లిట్ అయిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ అకౌంట్, ఇది ఒక డిఫరెంట్ అకౌంట్. ఇవన్నీ కూడా త్రూ చలాన్, పిఎఫ్ చలాన్ మనం పే చేస్తాం. పిఎఫ్ చలాన్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అందులో ఈ హెడ్స్ అన్ని మీకు కనిపిస్తాయి, ఈ అకౌంట్ నెంబర్స్ అన్ని కనపడతాయి. పిఎఫ్ చలాన్లో ఏ హెడ్లో ఎంత అమౌంట్ కడుతున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ దిస్ ఈజ్ ఓకే. ఇక్కడ ఇవన్నీ కూడా ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్స్. అలాగే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కూడా అకౌంట్ నెంబర్ 1లోనే మనం పే చేస్తాం. ఓకే అండి. సో ఇదంతా ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ 12%. ఇక్కడ వచ్చి ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ లింక్ చేయండి. ఇక్కడ దిస్ ఈజ్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్. తర్వాత ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్లో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 12% ఉంది కదా, దిస్ డివైడెడ్ బై 12 మల్టిప్లైడ్ బై 3.67. ఓకే, ఇవ్వండి. దీన్ని మనం రౌండింగ్ ఆఫ్ ఇచ్చేద్దాం. రౌండ్ ఆఫ్. ఇంకా బ్యాలెన్స్ ఎంత? ఇది ఈ 12% మైనస్ 3.6 అనేది ఏదో ఉందో అది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు టోటల్ చేస్తే ఈ 12%కి ఈక్వల్ అయిపోతుంది. సారీ, నేను రాంగ్ ప్లేస్లో టైప్ చేశాను. ఇది యాక్చువల్గా ఇక్కడ రావాలి, ఈ పర్సంటేజ్ దగ్గర రావాలి. ఓకేనా, ఈ రెండు కలిపి మనకి ఈ అమౌంట్కి టాలీ అయిపోతుంది. ఇక్కడ చూడండి 21,837. నా ఈ మిగిలిన ఈ 3 అడ్మిన్ ఛార్జెస్ ఒకటి, ఈడీఎల్ఐ ఛార్జెస్ ఒకటి, ఇంకొకటి ఏదో స్టేషనరీ ఛార్జెస్ ఏదో ఉంది ఇంకొకటి, ఇవన్నీ కూడా కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ అనుకుంటా. ఇవన్నీ కూడా గ్రాస్ గ్రాస్ మీద పర్సంటేజెస్. మనం ఇది గ్రాస్ ఉంది కదా, ఈ గ్రాస్లో ఈ టోటల్ మీద ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని కూడా రౌండ్ అప్ చేద్దాం. రౌండ్ అప్ బ్రాకెట్ క్లోజ్ అండ్ కామా 0 బ్రాకెట్ క్లోజ్. సిమిలర్లీ ఇది కూడా అంతే. దిస్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఎర్న్ గ్రాస్ మల్టిప్లైడ్ బై ఈ పర్సంటేజ్. దీన్ని కూడా మనం రౌండ్ అప్ అండ్ కామా 0 బ్రాకెట్ క్లోజ్. ఓకే, సో ఇది అయిపోయింది. అలాగే ఇది కూడా ఏంటి రీకాలిక్యులేట్ చేస్తున్నాను నేను. నా ఇది 22 కూడా సేమ్ అండి. ఈ ఫార్ములాను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ 25 26 చేసేయండి, సరిపోతుంది కదండి. ఇది టోటల్గా పిఎఫ్ లయబిలిటీలో పిఎఫ్ చలాన్ పే చేసేటప్పుడు ఈ డిఫరెంట్ హెడ్స్లో, ఈ డిఫరెంట్ అకౌంట్స్లో మీకు ఆ చలాన్లో డీటెయిల్డ్గా ఉంటుంది. ఆ డీటెయిల్డ్గా ఉన్న రెస్పెక్టివ్ అకౌంట్ హెడ్స్లో రెస్పెక్టివ్ అమౌంట్స్ మనం క్యాలిక్యులేట్ చేసిన క్యాలిక్యులేటెడ్ అమౌంట్స్ని మనం ఎంట్రీ చేసేసి చలాన్ పే చేసేయడమే. ఇలానే మనకి ఈఎస్ఐ లయబిలిటీ ఎంత ఉంది? ఈఎస్ఐ లయబిలిటీ ఎంతండి? రెండే ఉన్నాయి. 1.75% ఒకటి, 4.75% ఒకటి. ఇందులో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఇది, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఇది, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఇది. ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ మనం ఆల్రెడీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. పిఎఫ్ పక్కన ఈఎస్ఐ 315. అలాగే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా మనం ఈ చివరి ఒక కాలం పెట్టి క్యాలిక్యులేట్ చేసేస్తాం 855. ఓకే, నా ఇది కూడా సేమ్ టోటల్ చేసేసాయండి. ఇది టోటల్ ఈఎస్ఐ లయబిలిటీ ఎంత వచ్చిందండి మనకి? ఈఎస్ఐ లయబిలిటీ 1170 వచ్చింది. సారీ, ఓకే, ఇది బోల్డ్ బార్డర్ ఇదండి. ఇది కూడా మనం కామన్ స్టైల్ ఇచ్చేసిస్తే సరిపోతుంది. సో ఈఎస్ఐ చలాన్ కట్టేటప్పుడు ఈ ఫిగర్స్ డైరెక్ట్గా తీసుకుని పే చేసేయచ్చు. పిఎఫ్ చలాన్ పే చేసేటప్పుడు ఈ అకౌంట్ డైరెక్ట్గా తీసుకుని, ఇది మనం కావాలంటే ఇది ఒక ప్రింట్అవుట్
మనం తీసుకుని చలానికి అటాచ్మెంట్ పెట్టుకుని పెట్టేసుకోవచ్చు. అవసరం లేదు, ఈ స్టేట్మెంట్ అలాగే ఉంటుంది కాబట్టి అనవసరంగా వేస్ట్ ఆఫ్ పేపర్. సేవ్ ట్రీస్. ఓకే, నా ఇదండి మన అప్పుడు ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేస్తాం. అందులో ఏమొస్తాయంటే ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ ఇదండి బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్కి బ్యాంక్కి ఈ అకౌంట్స్లో మనం క్రెడిట్ చేయమని ఒక లెటర్ ఇస్తాం కదా, అది కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక నక్సల్ తయారు చేస్తాం కదా. నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ అండ్ ఇది కోడ్ అండి, ఎంప్లాయీ కోడ్. ఇదేమో సీరియల్ నెంబర్ ఎంప్లాయీ కోడ్. ఓకే, ఇచ్చిన తర్వాత ఒక్క లైన్ కింద తీసుకొస్తా, ఎందుకంటే దీన్ని ర్యాప్ టెక్స్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎంప్లాయీ కోడ్, అకౌంట్ నంబర్ అండ్ salary amount. ఇక్కడ సింపుల్, వెరీ సింపుల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కాపీ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అకౌంట్ నెంబర్ కూడా అంటే అందరికీ ఒకటే బ్యాంక్ కాబట్టి నేను ఇది చేస్తాను. అకౌంట్ నెంబర్ ఇలా కాపీ చేస్తాం. శాలరీ అమౌంట్ ఇక్కడ నెట్ పేలో ఉంది కదా, నెట్ పే ఎంతైతే మనం నెట్ పే ఉందో పే చేయాలో ఆ అమౌంట్ ఇక్కడ డిడక్షన్స్ పోను నెట్ పే ఇది ఈ అమౌంట్. ఓకే, ఈ రెండు ఇలా కాపీ డౌన్ చేసేయండి. ఇది టోటల్ చేసేయండి. బ్యాంకుకి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుట్ తీసేసి ఇచ్చేస్తే బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్స్లో ఆయన ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అయిపోతుంది. బ్యాంకర్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తే బ్యాంకుకి ఒక నక్సర్ కింద కవరింగ్ లెటర్ పెట్టేసి నక్సర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇదమ్మా పిఎఫ్ లయబిలిటీ, ఇది ఈఎస్ఐ లయబిలిటీ. ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఈ స్టేట్మెంట్ నుంచి మనం ఒక పే స్లిప్స్ని కూడా ఎలా జనరేట్ చేయాలనేది ఈ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఇవే అమౌంట్స్ని లింక్ చేస్తాం, ఇవే స్టేట్మెంట్ని లింక్ చేస్తాం. పే స్లిప్స్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది నేను మీకు డీటెయిల్గా ఒక వీడియో వేస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్, సీ యూ. ఇదే స్టేట్మెంట్లో నేను ఒక చిన్న ఎన్హాన్స్మెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే లీవ్స్ ఉంటాయి, ఆ లీవ్స్ని కూడా మనం దీనిలోనే ఇంక్లూడ్ చేసేసుకుంటే లీవ్స్ ఒకటి అడ్వాన్సెస్ని కూడా ఒక చిన్న టేబుల్స్ కింద ఇందులో పెట్టేసుకుంటే మనకి అట్ గ్లాన్స్ మొత్తం అంతా కూడా ఒక చోటే దొరికేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే, సో అది ఎలాగో మనం ఇంక్లూడ్ చేయొచ్చో ఇప్పుడు మనం ఈ టేబుల్లో చెప్తాను. ఇక్కడ ఎంప్లాయీ సీరియల్ నెంబర్, కోడ్, నేమ్ ఇది చాలు, మిగిలిన అన్నీ అవసరం లేదు. ఈ రెండు సెంటర్ చేసేయండి. సెంటర్ చేసేసిన తర్వాత ఈ మూడు కంట్రోల్ డౌన్, కాపీ డౌన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ కాలం వైడ్గా కనపడుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ హెడ్డింగ్ దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం కింద తీసుకెళ్ళిపోదాం. ఇలా పెట్టి
ఇంతవరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి కంట్రోల్ డౌన్, కంట్రోల్ ప్లస్ సారీ కంట్రోల్ డౌన్, షిఫ్ట్ సెల్ డౌన్, ఓకే F4 కిందకి వెళ్ళిపోయింది. అది మనం కిందకి పంపించేస్తాం ఈ స్టేట్మెంట్, ఓకేనా. సో ఇక్కడ నీట్గా ఏమైనా ఏంటంటే సెంటర్ చేసుకుంటే కొంచెం నీట్గా కనపడుతుంది. ఓకే, ఈ అకౌంట్ కూడా సెంటర్ చేసుకుంటే బాగుంటుంది. నా ఇది పిఎఫ్ లైబిలిటీ, ఈఎస్ఐ లైబిలిటీ అయిపోయింది కదా. ఇక్కడ క్యాజువల్ లీవ్స్ ఓపెనింగ్ ఎన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓపీడీ అందాం, యూజ్ అందాం. అంటే యూజ్ అంటే కరెంట్ మంత్లో, ఇది సిఎల్బి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎన్ని. ఇవేంటివి, ఇది మెర్జ్ చేసి క్యాజువల్ లీవ్స్ ఓకే, బోల్డ్. ఇవి మనం సెంటర్ చేసేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి ఒక్క సెల్ గ్యాప్ పెట్టాం, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా. క్యాజువల్ లీవ్స్ ఏం చేద్దామంటే సిక్ లీవ్స్ కింద మార్చేద్దాం. సిక్ లీవ్స్ తర్వాత ఇంకొక రో కాలం గ్యాప్ నుంచి యాన్ లీవ్స్లో ఏమవుతుందంటే మనం యూజ్ చేసుకోకపోతే అవి అక్యూములేట్ అవుతుంటాయి ఒక్కొక్కసారి. ఓకే, సో ఇక్కడ ఎడిషన్స్ ఉంటాయి. యాడెడ్ అన్న ఇంకొక చిన్న కాలం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనం మెర్జ్ అక్రాస్ ఇస్తాం, ఓకేనండి. ఈ డిస్టర్బెన్స్ లేకుండా వీటిని ఏం చేద్దాం అంటే మెర్జ్ అక్రాస్. మనం ఇక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఆటో ఇవి చేసినప్పుడు ఇక్కడ నుంచి తీసుకుని ఇదంతా ఇక్కడ దాకా ఇలా బోర్డర్ ఇచ్చేయండి. ఈ సిక్ లీవ్స్కి ఒక బోర్డర్ ఇవ్వండి, అలాగే యాన్ లీవ్స్ కూడా ఒక బోర్డర్ ఇవ్వండి. ఈ కలరింగ్ అవి ఏమైనా కలరింగ్ చేసుకోండి. ఈ గళ్ళు చిరాకు కనబడుతుంది అంటే ఇవన్నీ కలిపి మ్యాచ్ చేసేయండి, ఒక సెల్ కింద అయిపోతుంది, డిస్టర్బెన్స్ నీట్గా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ మంత్ క్లోజింగ్కి ఎంత ఉన్నాయో అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనవరి మంత్ కదా, జనవరి టు డిసెంబర్ లీవ్స్ ఉంటుంటాయి కాబట్టి జనవరి ఫస్ట్ ఇప్పుడు మనం ఓపెనింగ్లోనే మనం యాడ్ చేస్తాం. ఇవి క్యారీ ఫార్వర్డ్ కావు, అలాగే సిక్ లీవ్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ కావు. డిసెంబర్ లోపల యూజ్ చేసుకోవడం, లేకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఇప్పుడు 12 లీవ్స్ ఇస్తుంది అనుకుందాం, ఈ కంపెనీ స్టాండర్డ్గా 12 లీవ్స్ ఇస్తుంది అనుకుందాం. ఓకే, ఇవన్నీ సెంటర్ చేద్దాం, నీట్గా ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనస్ యూజ్ లీవ్ అంతే, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ డి, ఓకే. సేమ్ ఇక్కడ కూడా ఇదే అప్లై అవుతుందండి. కాపీ పేస్ట్ చేసేసాను నేను. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేప్పటికీ సేమ్ సిక్ లీవ్స్ 12 ఉన్నాయి అనుకుంటాయో 15 ఉంటాయి. అవి ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలియదు, నాకు గుర్తులేదు, చాలా కాలం అయింది నేను ఇవి చూసి. సో ఇవన్నీ కూడా సెంటర్ చేసేసుకుంటే ఈ మంత్లో యాడ్ చేసినవి సరే. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు మనకి, ఇది ఇక్కడ ఈ మంత్లో యాడ్ చేస్తున్నాం మనం, ఎందుకంటే జనవరి వచ్చింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో ఎడిషన్స్ ఇక్కడ తీసుకుంటాం మనం, ఓకే. యూజ్డ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ ప్లస్ యాడెడ్ ఎడిషన్ మైనస్ యూటిలైజేషన్, ఇవి లీవ్స్. ప్రతి నెల మనం ఈ షీట్ని ఇది ఫర్ ఎగ్జాంపుల్ Jan 20 అనుకుందాం, జనవరి 20. మనం ఇదే షీట్ని ఫిబ్రవరి మూవ్ అని కాపీ చేసి షీట్ 2 దగ్గరికి వెళ్ళి క్రియేట్ కాపీ అంటే ఇక్కడ జనవరి 2nd షీట్ కాపీ అయిపోయింది. దీన్ని ఫిబ్రవరి 20 కింద మార్చేసుకుంటాం. మార్చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా సరే ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఈ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో జనవరిలో క్లోజింగ్ బ్యాలెన్సెస్, వాటిని ఇక్కడ ఓపెనింగ్కి ఇవ్వాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఇవ్వాలో చెప్తున్నాను నేను. ఫిబ్రవరి షీట్ ఓపెన్ చేసి ఈక్వల్ టు జనవరి షీట్కి వచ్చి ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఓపెనింగ్, అక్కడ క్లోజింగ్ ఈక్వల్ టు ఇక్కడ ఓపెనింగ్ అనమాట. సో ఇక్కడ ఓపెనింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా చూసారా, ఫార్ములా జనవరి 20 నుంచి వచ్చేసింది. సేమ్ ఇదే మనం ఏం చేయొచ్చు అంటే కాపీ పేస్ట్ అక్కడి నుంచి వచ్చేసింది, మనకి A22 నుంచి వచ్చేసింది, ఓకే. సిమిలర్లీ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అలాగే తీసుకురావచ్చు.
అక్కడ క్లోజింగ్ రావాలి. ఎందుకంటే తీసుకురావచ్చు, కానీ ఇక్కడ మనకి ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి మనకి సెట్ అయింది. ఇక్కడ కాలమ్స్ దీనికి 4 ఉన్నాయి. సో ఇది డిఫరెంట్ అయిపోతుంది, ఒక కాలమ్ రైట్కి వెళ్ళిపోతుంది. సో అందుకోసం దీనికి మనం స్పెసిఫిక్గా ఇద్దాం. దిస్ ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్లోజింగ్, ఈ ఎండ్ లీవ్స్ కదా, ఈ క్లోజింగ్ ఇవ్వాలి. క్లోజింగ్ ఇచ్చి కాపీ డౌన్ కిందికి కాపీ చేసేయండి. కాపీ చేసేస్తే సరిపోతుంది. ఓకే, అప్పుడు ఇంకా ఎవ్రీ మంత్ ఇవ్వండి, ఓన్లీ జనవరిలోనే ఇస్తాం. ఇది 0. ఓకే, ఎడిషన్స్ ఇంకా ఉండవు. ఇక్కడ యూజర్స్ ఉంటాయి, క్లోజింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మనం ఇలా చేయాలండి. సో డిసెంబర్లో మనకి డిసెంబర్ 20 మంత్లో జనవరి 21లో మనం ఈ షీట్ కాపీ చేసేటప్పుడు ఇవేవి ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ లేవి ఓపెనింగ్ కింద రావు, ఎక్సెప్ట్ హ్యాండ్ లీవ్స్. హ్యాండ్ లీవ్స్ కూడా దానికి ఏదో పీరియడ్ ఉంటుంది, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆ లోపల మనం ఇవి యాడ్ చేసేసుకోవాలి, లేదంటే యూజ్ చేసేసుకోవాలి. లేకపోతే అవి కూడా ఎక్స్పైర్ అవుతాయి, అది కంపెనీ పాలసీని బట్టి ఉంటుంది. సో ఇలాగా మనం లీవ్ బ్యాలెన్సెస్ని కూడా ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చండి. సిమిలర్లీ ఇలాగే మనం అడ్వాన్సెస్ని కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇక్కడ చేస్తాం. అడ్వాన్సెస్లో అడ్వాన్సెస్ స్టేట్మెంట్, అడ్వాన్సెస్ అందాం, అడ్వాన్సెస్ సమ్మరీ అందాం. ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు ఇప్పుడు దీని దగ్గర ఏం చేద్దామంటే లీవ్ డీటెయిల్స్ అని ఇద్దాం దీనికి. ఓకే, అలాగే అడ్వాన్సెస్ సమ్మరీలోకి వచ్చేప్పటికి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే మనం అందరి పేర్లు రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మనకి అడ్వాన్స్ తీసుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. అందరి పేర్లు మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే సీరియల్ నెంబర్ 1, కోడ్, నేము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో మనం ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ 1 తీసుకున్నాడండి, శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాడండి. ఓకే, ఇది మనం అక్కడి నుంచి కాపీ చేసాం కాబట్టి ఎస్ సుబ్బారావు, అక్కడ ఒకవేళ ఇక్కడ రాయద్దు. మీరు ఒక చోట రాసిన పేరు అన్ని చోట్ల సిమిలర్గా రాయండి. ఒక చోట సుబ్బారావు ఎస్ అని, ఒక చోట సుబ్బారావు అని, ఒక చోట రావు సుబ్బారావు ఎస్ అని, ఇలా వద్దు. మీరు ఫస్ట్ షీట్లో ఫస్ట్ నేమ్ ఎలా రాశారో అదే కాపీ పేస్ట్లు చేసుకుంటూ ఉంటే యూనిఫామ్గా ఉంటుంది, ఫార్ములాస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నాము, ఇతనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉందా, తర్వాత ఎడిషన్ ఏమన్నా ఉందా, రీపేమెంట్ ఏమన్నా చేశాడా, రికవరీ ఇక్కడికి వచ్చి సిఎల్బి క్లోజింగ్ బ్యాలెన్స్ అంతేనండి. సో క్లోజింగ్ బ్యాలెన్స్ సిఎల్బి, నాట్ బిఎల్బి, సిఎల్బి అంటే సిఎల్బి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్, సిఎల్బి. ఓకే, నా చేస్తాం అంతే, మీరు దాన్ని అంత క్లియర్గా ఏం పట్టించుకోవద్దు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఎడిషన్ మైనస్ రికవరీ. ఓకే, నా ఏం చేస్తారంటే ఈ ఫార్ములాని ఇలా కింద కాపీ చేసుకుంటే వెళ్ళిపోండి అంతే. ఇక్కడ కూడా మళ్ళీ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదో అడ్డొస్తుంది, దీన్ని మనం ఇంకా కొంచెం అంతెందుకు మనం ఎంప్లాయీని మనం కొంచెం పైకి తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. అదే ఇప్పుడు జస్ట్ దీన్ని మెర్జ్ అక్రాస్ చేసేద్దాం. మెర్జ్ అక్రాస్ చేసేస్తే ఈ ప్రాబ్లం పోతుంది. మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే పైకి తీసుకెళ్ళిపోవచ్చు. అది ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి మనం, కిందకి జరిపేస్తుంటే. సో ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసేస్తే సరిపోతుంది. ఓకే, మనం జస్ట్ సెలెక్ట్ చేసి దీనికి ఒక హెడ్డింగ్ ఇస్తాం, అనెక్సర్ అనేది హెడ్డింగ్ ఇస్తాం బ్యాంక్ కవరింగ్ లెటర్కి.
ఓకే, అనెక్సర్ పేరు ఇచ్చేసి అనెక్సర్ 1. ఓకే, కవరింగ్ లెటర్తో పాటు అనెక్సర్ ఇస్తాం అనమాట, ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఇందాకట్లాగే సెంటర్ ఇక్కడి నుంచి ఇదంతా మనం అంతే. కావాలంటే దీన్ని ఇలాగా మెర్జ్ అక్రాస్ చేసేసి అడ్వాన్సెస్ సమ్మరీని మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఓకే, అంతే. సో దీనిలాగే ఇవన్నీ కూడా మనం మెర్జ్ అక్రాస్ చేసేద్దాం అంతే. ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. సో ఇదండి, ఇది ఇలాగా మనం శాలరీ స్టేట్మెంట్, అడ్వాన్సెస్, ఇక్కడ రికవరీ, ఇక్కడ ఏదైతే మనం శాలరీ అడ్వాన్స్ రికవరీ, ఇక్కడ శాలరీ అడ్వాన్స్ అన్నాం కదా, ఎవరైతే ఉందో ఆ పేరు ఎవరికి ఉంది ఇక్కడ అడ్వాన్స్ జయప్రద గారికి ఉంది. జయప్రద గారు యాక్చువల్గా జయప్రద గారి నెంబర్ ఎంత అండి? నెంబర్ 6,116. ఈ 3 కాపీ చేస్తాను. ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ అవసరం లేదు. ఆవిడ ఒకరికి ఉంది కాబట్టి ఇక్కడ మెర్జ్ అయింది కదా, అందుకోసం వస్తున్నా. ఎందుకంటే మన అక్కడ 3 ఇక్కడ జయప్రద అనేది ఒకటే సెల్లో ఉంది. అక్కడ నేనేమో 3 సెల్స్ మనం మెర్జ్ చేసాం, అందుకోసం అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఏం కాదు, దాన్ని అంత సీరియస్గా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి కాపీ అయిపోతుంది. ఇప్పుడు జయప్రద గారిని ఏం చేస్తామంటే మెర్జ్ చేసేస్తాం. ఇక్కడ యాక్చువల్గా 116 ఇచ్చేద్దాం. ఇక్కడ 116, ఇక్కడ 116, ఇక్కడ 6. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఉందనుకుందాం. 0, 1000 రూపాయలు రికవర్ చేసాం. నెక్స్ట్ మంత్కి 4,000 రూపాయలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో దీనికి ఒక టోటల్ ఇద్దాం. సో టోటల్ ఇదండి. దిస్ ఈస్ హౌ. దీంతో మీకు ఒక సంపూర్ణమైనటువంటి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పేరోల్, మనకి ఎంప్లాయీ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇందులో కవర్ చేసేసుకున్నాం. సో మీకు ఇంకొక పే స్లిప్ ఒకటి మిగిలిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో పే స్లిప్ ఒకటి ఎక్స్క్లూజివ్గా ఎలా లింక్ చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.